ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల వద్ద కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ధర్నాకు పిలుపునివ్వడం అయింది. దానిలో భాగంగా ఈరోజు అన్ని దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్ణయించడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి డిమాండు సమాన పనికి సమాన వేతనం కల్పించాలా. అదేవిధంగా స్టీల్ కార్మికులకు వైజాగ్లోని స్టీల్ ప్లాంట్ కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే చెల్లించి వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈఎస్ఐ పరిమితిని 21,000 నుంచి 42,000కు పెంచినట్లయితే అందరి కార్మికులకు కూడా వైద్య సదుపాయం కల్పించినటువంటి అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా పాత పెన్షన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలా. కార్మిక యాక్ట్లో ఉన్నటువంటి లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేకంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలా. అదేవిధంగా పెన్షన్ లెక్కింపులో 7,500 కనీసంగా ఉంది. దాన్ని ఈరోజు 18,000కి లెక్కించినట్లయితే అందరి కార్మికులకు కూడా ఉపయోగంగా ఉంటుంది. అదేవిధంగా బోనస్లో కూడా సీలింగ్ ఉంది. ఆ సీలింగ్ని ఎత్తేసి అదనంగా 42,000 రూపాయలు సీలింగ్లే తీసుకొస్తే ఎక్కువ మంది కార్మికులకు బోనస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు గ్రామీణ డాక్ సేవక్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గ్రామీణ డాక్ సేవకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలా. సమాన పనికి సమాన వేతనం. ఇప్పుడు కాంట్రాక్టులు అయితేనేమి, కాంట్రాక్ట్ విధానంలో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ వర్కర్లు అయితేనేమి వాళ్ళందరూ కూడా మామూలు కనీస వేతనం లేకుండా సమాన పనికి సమాన వేతనంలోకి తీసుకొస్తే వారు కూడా గౌరవంగా ఉంటుంది. అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్ల వారి యొక్క గౌరవ వేతనం కూడా పెంచితే వారికి జీవన భృతి లభిస్తుంది. అదేవిధంగా బోనస్ మీద కూడా సీలింగ్ కూడా ఎత్తేస్తే ఎక్కువ మంది కార్మికుల్ని బోనస్ లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు SEZలో లేబర్ యాక్ట్ పనిచేయదు. ఆ విధానాన్ని తీసేసి అక్కడ వెట్టి చాకరీలాగా పనిచేయించుకుంటున్నారు. కాబట్టి అక్కడ SEZలో కార్మిక చట్టాలు అమలయ్యేటట్టుగా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఈ యొక్క ధర్నా ద్వారా మేము కోరుకుంటున్నాం.